అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఇంటర్వ్యూ అంటే సీఎం వణుకుతున్నాడు ప్రజల కామెంట్లు చూసి కంగు తిన్నాడు తప్పుడు ఆఫీసర్ల మీద బీఆర్ఎస్ ఫైటింగ్ చట్ట ప్రకారం పనిచేయనోళ్లకు వార్నింగ్ యూరియా కొరత లేదన్నట్టు సీఎం తుమ్మల చెప్పిండు అసలు నిజం మంత్రులు పోలవరం జోలి ఎత్తద్దట బనకచర్ల ముచ్చట మీద మాట్లాడొద్దట ఇందిరమ్మ ఇండ్లకు లంచాలు సర్కార్కు లేవు పట్టింపులు మైకు మూతి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క లీడర్ మాట్లాడతాడు మేము అంత గొప్పోళ్ళం మేము ఇంత గొప్పోళ్ళం అని కానీ జనం ఏమనుకుంటున్నారు అనేదే ఫైనల్ అని తెలుసుకోరు నోటికొచ్చింది లోడా లోడా వాగుతూనే ఉంటారు కానీ రేవంత్ రెడ్డి జర్రంత తెలివి కల్లోడు కదా అందుకే ఏం చేసిండో చూడుర్రి ముందట పోయేటోళ్లను బొందల నూకి ఎనుకున్నోడు గడ్డకు దునికిందట హాగో అచ్చం గట్లనే చేసిండు సీఎం రేవంత్ రెడ్డి అని అంటున్నారు ఈ నడుమ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడులు పోయిండ్రు కాంగ్రెస్ సర్కారు పనితీరు మీద యాంకర్ ఇరుకునబెట్టే ప్రశ్నలు ఏం అడిగిండ్రు వీళ్ళు ఎట్లా సమాధానం చెప్పిండ్రు అనేది ముందుగాల చూసి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూకి పోదామని అనుకున్నాడట కానీ ప్రశ్నలు జవాబుల కంటే ఇంటర్వ్యూ వీడియోలకు వచ్చిన కామెంట్లు చూసి కండ్లు బయర్లు గమ్మినాయట సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సర్కార్ను కడిగి పారేసిండట జనాలు కాంగ్రెస్ ఎంత ఘోరాతి ఘోరంగా పరిపాలన సాగిస్తున్నది ఎంత చెత్తగా ఉన్నది సర్కార్ అని రేవంత్ రెడ్డిని బండకేసి కొట్టినంత పని చేసిండట ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు పోతేనే ఇట్లా చేసిండ్రు అదే నేను ఇంటర్వ్యూకి పోతే ఇంకేమనున్నదా సావగొట్టి షోలు మూస్తారని ఎమ్మటే ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకున్నాడట పైసలు ఇచ్చి పానం తీపించుకున్నట్టు ఎందుకు చేయాలి అని ఇంటర్వ్యూకి రానంటే రానన్నాడట జనంలోకి పోయినప్పుడు పోలీసులను పెట్టి కంట్రోల్ చేయొచ్చు గాని వీడియోల కామెంట్లను కంట్రోల్ చేసుడు ఎవ్వల తరం కాదు కదా అందుకే తెలంగాణ జనం కోపాన్ని చూసుడు కంటే ఉత్తగా ఉన్నది మేలు అని తప్పుకున్నాడట దానికంటే ముందు ఎట్లుంటదో చూద్దామని భట్టిని మహేష్ గౌడును పంపించి వాళ్లను బలి చేసిండట చూడుర్రి ఎంత తెలివి కల్లోడో మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఒకప్పుడు నేను జర్నలిస్టునని ఎవరన్నా చెప్పుకుంటే ఏ పార్టీ జర్నలిస్టువు అని అడిగేది అంటే జర్నలిస్టులు అనేటోళ్ళు ప్రజల కోసం పనిచేసుడు కాదు పార్టీల కార్యకర్తల తీరుగా మారిపోయిండ్రు అన్నట్టు అది అప్పుడు కానీ ఇప్పుడు ఎట్లయిందంటే నేను జిల్లా కలెక్టర్ను నేను డీజీపీని నేను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటే ఏ పార్టీ నీది అన్నట్టు తయారైంది చూడుర్రి ఎట్లా చేస్తున్నారు ఆఫీసర్లు తూలనాడే విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఏమంటారు అంటే గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పని సాక్షాత్తు సివిల్ సప్లైస్ కమిషనర్ అంటారు అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికి కూడా ఎవరికి కూడా ఎప్పుడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని డిఎస్ చౌహాన్ గారు అంటారు దాన్ని కొనసాగింపుగా అన్నట్టుగా హరిచందన గారు కలెక్టర్ గారు నేను 12 ఏళ్ల కింద సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిండే మళ్ళీ 12 ఏళ్ల తర్వాత కలెక్టర్ ఇవాళ నేను కలెక్టర్ గా రేషన్ కార్డులు ఇస్తున్నా అని చెప్పని ఆవిడ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరు పైన చేసిన పనిని వాళ్ళు తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అబద్ధాలు ప్రచారం చేసినారు అగో అట్లా చేస్తున్నారట సివిల్ సర్వెంట్లు కాంగ్రెస్ పార్టీ మంత్రులు లీడర్ల కంటే ముందే కొద్దిగా కూడా జ్ఞానం లేనట్టు కలెక్టర్ కావడానికి సర్కారు పథకాలు గుర్తు పెట్టుకుని పరీక్షలు రాసిన వాళ్లకు మా బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన రేషన్ కార్డుల ముచ్చట తెలియదా అయినా అబద్ధాలు ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీరుగా మారిందన్నట్టే కదా అని కోపం చేస్తున్నాడు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అది చట్టం ప్రకారం నేరమేనట దిస్ ఇస్ అగైన్స్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్
అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకము, తర్వాత భారత న్యాయ సంహితకు వ్యతిరేకము, మొత్తానికి మొత్తం వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్ము పోసే ప్రయత్నం. అగో అట్లనట. సర్కార్ ఆఫీసర్ అంటే సర్కార్ ఆఫీసర్ తీరే ఉండాలి. ప్రభుత్వం పెట్టిన పథకాలను జనాలకి వివరించాలి, వాటిని అమలు చేయాలి. అంతేగాని లీడర్లకు తొత్తుల తీరుగా మారొద్దట. అందుకే బీఆర్ఎస్ పార్టీలంతా కలిసి వీళ్ల పైన ఈఓపీటీ పరంగా తగు చర్యలు చేపట్టాలని చెప్పని పెద్దలు సురేష్ రెడ్డి గారు, తర్వాత మా రవిచంద్ర గారి యొక్క నాయకత్వంలో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో, మేము ఈ రోజు సుమన్ గారి నాయకత్వంలో ఈ రోజు వచ్చి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయితే మిత్రులారా, ఊకునేదే లేదు, ఉత్తముచ్చటే కదా అని ఈజీగా తీసుకుంటే రేపు రాజ్యాంగ సంస్థలల్లా పనిచేసేటోళ్ళంతా పార్టీల కార్యకర్తల తీరుగా మారిపోతారు. అందుకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ముచ్చట ఎట్లయితే కోర్టుకెక్కి వాళ్ళ పదవులు ఊడగొట్టే పని చేస్తున్నారో అట్లనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ల పని చట్టం ప్రకారం చర్యలు తీసుకునే పని చేస్తున్నారట. అట్లయితేనే ఇంకొకరు భయం కొద్ది పని చేస్తారు. ఇలా స్క్రిప్టులు చదవరు అని పకడ్బందీ ప్లాన్ వేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటి సంధి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు కావచ్చు ఆఫీసర్లు అనేటోళ్ళు కదా, మరి లేకుంటేంది? సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పడతలేనట్టున్నది కదా. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది పిల్ల అని అంటారా? మరి అట్లనే ఉన్నాయి అలా మాటలు. సీఎం రేవంత్ రెడ్డి ఎడ్డమంటే మంత్రి తుమ్మల తెడ్డం అంటున్నాడు. అట్లాంటప్పుడు వాళ్ళిద్దరి నడుమ పొసుగుతలేదన్నట్టే కదా. ఇంతకు ముచ్చటైందంటారా? మీరేనుర్రి. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి, లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇన్నరా, రైతులకు సరిపోను యూరియా ఉన్నది, కానీ కొందరు కావాలనే వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి ఆర్టిఫిషియల్ కొరతను సృష్టిస్తున్నారట. అందుకే కలెక్టర్లంతా దాన్ని కంట్రోల్ చేయాలి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ మోసేటోడికి తెలుసు కావడి బరువు అన్నట్టు. వ్యవసాయ మంత్రి కాబట్టి తుమ్మల నాగేశ్వరరావుకు ఎక్కువ ఏరుకుంటది కదా. అగో అందుకే రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది, రైతులకు మస్తు తిప్పలైతున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బయటికి చెప్పిండు. కండ్ల ముంగట గింతగనం యూరియా కోసం పడరాని పాటలు పడుతుంటే సీఎం సారు కృత్రిమ కొరత అని ఎట్లా అంటాడు? చెప్పులు, ఆధార్ కార్డులు లైన్లలో పెట్టి సోషల్ మీడియాల వీడియోలు, ఫోటోలు పెడుతున్నారు అని ఎట్లా అంటాడు అనే కోపం వచ్చింది కావచ్చు మంత్రి గారికి. పొద్దుగాల 7 గంటలకే వచ్చి లైన్లు కడుతున్నారు జనాలు. దానంతటికి కారణం సరిపోను యూరియా ఇయ్యలేకపోతున్నామని చెప్పేసిండు. సెంటర్ సర్కార్ నుంచి 3 లక్షల టన్నుల యూరియా తక్కువ వచ్చింది, అందుకే ఇంత ఆగమైతున్నదని రేవంత్ రెడ్డి మాట్లాడేదానికి వ్యతిరేకంగా మాట్లాడిండు. రైతులు ఎండను, వానను, చలిని లెక్క చేయకుండా యూరియా కోసం తండ్లాడుతున్నారు. కిలోమీటర్ల కొద్ది లైన్లు కడుతున్నారు. ఆధార్ కార్డులు లైన్ల పెట్టి పడిగాపులు కాస్తున్నారు. కాళ్ళు గుంజినా, కండ్లు కాయలు కాసినా యూరియా బస్తా కోసం మారి గోసలు పడుతున్నారు. అసొంటప్పుడు నువ్వు ఆర్టిఫిషియల్ కొరత అని ఎట్లంటావు ముఖ్యమంత్రి అని ప్రశ్నించినట్టు చేసిండు. రైతులకు సరిపోను యూరియా ఇయ్యలేకపోయినాం, మాకు శాతనైతే లేదు అని చెప్తాడో సీఎం, లేకుంటే ఎప్పటి తీరుగానే దబాయించినట్టు మాట్లాడతాడో చూడాలి. కాంగ్రెస్ సర్కార్లో ఉన్నది అందరూ ఆ పార్టీలే అయినా వాళ్ళంతా తెలంగాణ జనాలే కదా. అందరికీ లేకున్నా కొందరికైనా తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది కదా. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊకొని మంత్రులు కూడా ఉంటారు కదా. అగో వాళ్ళు పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాము 8 అడుగుల లోతుకు కుంగింది, దాని మీద బనకచర్ల మీద గట్టిగానే గద్దించినట్టు మాట్లాడిండట. తర్వాత ఏమైందో ఇనుర్రి. ఎంత కాంగ్రెస్ మంత్రులైతే మాత్రం తెలంగాణకు అన్యాయం జరిగితే కడుపు మండేటోళ్ళు ఉంటారు కదా. అగో వాళ్ళకెంత కడుపు మండినా ఎవ్వరు ఏమైపోయినా పోలవరం మీద నోట్ల నుంచి మాట ఎల్లొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చిందట మంత్రులకు. పోలవరం ప్రాజెక్టే ఇన్నేళ్లల్లా కట్టలేకపోయినరు. కాళేశ్వరం గట్టి నీళ్లు తెలంగాణకు బారిస్తుంటే పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని మీరు బనకచర్ల ఎందుకని అడిగేటానికి మంత్రులు సిద్ధమైండ.
చెప్పిండట. కానీ సీఎం రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబుకు అడ్డం మాట్లాడినట్టు అవుతుంది కదా. అగో అందుకే పోలవరం మీద పొల్లు అక్షరం కూడా మాట్లాడొద్దు, పోలవరం కుంగినా కూలినా ఏపీ సర్కార్ను పల్లెత్తు మాటనొద్దు అన్నట్టు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిందట. గురువు గారికి తిప్పల కాకుండా బనకచర్ల ప్రాజెక్టుకు బాటలు సాపు చేసే ఉపాయం చేస్తున్నాడట తెలంగాణ ముఖ్యమంత్రి. ఇంతటి గురు శిష్యుల బంధం ఇంకెక్కడనుంటదా? గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ అన్యాయం చేస్తాం రాజకీయాల ముసుగు నీడలో అని పాటలు పాడుకున్నట్టు అటు చంద్రాలు ఇటు రేవంతాలు ఒకళ్ళ రుణం ఇంకొకరు తీసుకుంటున్నారట. బనకచర్ల కట్టి తీర్థమని లోకేష్ చంద్రబాబు అంటే తెలంగాణ మంత్రులు మాత్రం ఆ మాటలను తిప్పికొట్టినట్టు ఒక్క మాట మాట్లాడొద్దు అని నోళ్లకు ప్లాస్టర్లు వేసినంత పని చేసిండట. దానికి మంత్రులు షాక్ అయి కత్తిపీటై ఇదెక్కడి అన్యాయం, సొంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సీఎం గా ఉండి మాట్లాడకపోవడే గాక మమ్మల్ని కూడా మాట్లాడొద్దని చెప్పుడు ఎంత ఘోరం ఏం కథ అని నోరెల్ల పెట్టిండట మంత్రులు. అగో అది మన గ్రేట్ సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ. ఏకలవ్యుడు బొటన వేలిస్తే రేవంత్ రెడ్డి బనకచర్లను తెలంగాణకు గోదావరి మీదున్న హక్కులను ఇస్తున్నాడు కదా అని మాట్లాడుకుంటున్నారట మంత్రులంతా. నియత్ అంటే నియతే, ఒక్కసారి సీఎం చెప్పిండంటే దాని ప్రకారమే జరగాలి. మంత్రులు కూడా లంచాలు గించాలు ఉండొద్దని చెప్పిండ్రు. ఇండ్ల కోసం ఎవరన్నా లంచం అడిగితే మాకు చెప్పుండ్రి 50,000 ప్రైజ్ ఇస్తామన్నట్టు చెప్పిండ్రు. అందుకే ఇందిరమ్మ ఇళ్ళ ముచ్చట్ల ఒక్క రూపాయి కూడా లంచాలు నడుస్తలేవు. పేదోళ్లను ఎవ్వరు వీడిస్తలేరు. సార్ వస్తున్నది, మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నాం సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు పులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోవన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10 తర్వాత ఒక 5 సార్. సరే సార్. చాలా తక్కువనే, అంతే కొద్దిగానే అడుగుతున్నా అన్నట్టు ఎట్లా చెప్తున్నాడో చూడుర్రి. ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇచ్చే ఆఫీసరు ఇప్పుడు 10,000, తర్వాత 5,000, మొత్తం 15,000. తొందరగాదే, నువ్వు ఎంత డబ్బున తెచ్చిస్తే అంత తొందరగా నీకు బిల్లు అవుతుంది అన్నట్టు ఎట్లా చెప్తున్నాడో చూడుర్రి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో పైలట్ ఊరు జాన్పహాడ్ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి వసూళ్ల దందా ఇది. చేతికి ఎంత దొరికితే అంత గుంజాలే అనే ధైర్యం ఎక్కడిది ఆఫీసర్ల కంటే. పైన ఉన్న కాంగ్రెస్ సర్కారు ఆడిందే ఆట పాడిందే పాట, అడిగేటోళ్ళు ఉండరు, అడ్డం పడేటోళ్ళు ఉండరు. అందుకే ఇట్లా బరి తెగించి పేదోళ్ళ రక్తాన్ని పీల్చే పనులు చేస్తున్నారు. సార్ నేడింజలా సార్, నేడింజలో వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నేడింజర్లో వచ్చి నేడింజల్ రాగానే ఫోన్ చేయి. వస్తావా నేడింజల్ అయితే? వస్తా సార్. ఇవాళ కుదరదులేదు సార్, ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అయింది సార్. మరి అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేనే ఉన్నా జాన్పాలు, ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్. చూడుర్రి ఎంత తొందర ఉన్నదో లంచం తీసుకునే తానికి. ఇప్పటికే రాష్ట్రంలో మంత్రులు 20% కమిషన్లతోని సర్కార్ను నడిపిస్తున్నారు. మేము అడిగేది జస్ట్ 2% మాత్రమే. గాయంత కూడా ఇయ్యకుంటే ఎట్లా అన్నట్టు ఆమ్యంకు ఎగబడ్డరు. ఒక్కరిద్దరు కాదు, మండలంలో ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయితే అంత మంది తాన తీసుకొని పైసలు కుప్పపోసుకుంటున్నారట. ఇప్పుడు ఎక్కడ పోయిండ్రు కావచ్చు మాటలు చెప్పిన మంత్రులు. లంచాలు అనేటివే అని చెప్పిన మంత్రులు లంచాలు అడిగితే ఊకోవన్నోళ్ళు ఎక్కడికి పోయిండ్రు కావచ్చు. పట్టించుకునేటోడే లేడు ఈ ఇందిరమ్మ ఇండ్ల దందాను అని రంది పడుతున్నారట. బిల్లుల కోసం లంచాలు ఇయ్యలేని బీద బిక్కి జనం. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చటతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.